4 రాళ్లు వెనకేసుకుని సంపాదించాలన్నది సామెత. కానీ 4 కాదు, అక్కడ టన్నుల కొద్దీ రాళ్లను తవ్వేసి కోటీశ్వరులు అవుతున్నారు. రాజుల కాలంలో వారి ఆభరణాలలో వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు, రత్నాలు అధికంగా ఉపయోగించేవారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అయితే ఏకంగా రత్నాలు, రంగురాళ్లను రాసులుగా పోసి మరీ విక్రయించేవారట. అప్పట్లో వాటికి అంత డిమాండ్ ఉండేది. అయితే రత్నాలు, రంగురాళ్ళు అంత రేంజ్ కాకపోయినా ఇప్పుడు మరొక రకం రాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దాంతో పగలు రాత్రి అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో భూమి పొరల్లో సహజ సిద్ధంగా ఉండే ఆ రాళ్లను వెలికితీసి వాటిని అమ్ముకుంటూ కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. ఇక రాళ్ళేంటి, కోట్లు సంపాదించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. తిరుపతి జిల్లాలో తెల్లరాళ్ల కోసం యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. సైదాపురం, గూడూరు మండలాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో అక్రమంగా తెల్లరాయి ఖనిజం వెలికితీస్తున్నారు. అయినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. సైదాపురం మండలంలో తుమ్మల తలుపూరు, జోగిపల్లి, చాగనం, తిప్పిరెడ్డిపల్లి, గులించర్ల, తోకలపూడి, లింగసముద్రం తదితర ప్రాంతాల్లోనూ, అలాగే గూడూరు మండల పరిధిలోని వెడిచెర్ల, మంగళపూరు, కాండ్రా, పాలిచెర్ల, రాజుపాలెం, కొమ్మనేటూరు, చెమిర్తి, కొండాగుంట తదితర గ్రామాల పరిధిలో తెల్లరాయి ఖనిజం అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులే ఈ అక్రమ తవ్వకాల్ని ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారుల సమీపంలో కూడా సుమారు 50 అడుగుల మేర లోయను తలపించేలా తవ్వకాలు జరుపుతున్నారు. అసైన్మెంట్ భూములు, నిమ్మ తోటల్లో ఎక్కువగా ఈ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అంటున్నారు. పలుచోట్ల పట్టా భూముల్లో కూడా ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. వందల టన్నులు తెల్లరాయి వెలికితీయటం, ఆ తర్వాత అక్కడి మట్టితో కప్పివేస్తుండటంతో భూములు డొల్లగా మారి కుంగిపోతున్నాయి. దీంతో పంటల సాగుకు పనికిరాకుండా పోతున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. గూడూరు మండలంలో కొందరు అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వాటాల పర్వం కొనసాగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బడా నేతల కనుసన్నల్లో, అధికారుల అండదండలతో అడ్డు అదుపు లేకుండా అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మండలం అయితేమి, గూడూరు మండలం అయితేమి, చిల్లకూరు మండలం అయితేమి, 3 మండలాల్లో దాదాపు 3000 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ సాగించినటువంటి పరిస్థితి. ఆగస్టు 16వ తారీఖు నుండి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలుమార్లు పలు దఫాలుగా అన్ని మండల ఆఫీసుల ముందులో అయితేమి, అదేవిధంగా తిరుపతి కలెక్టరేట్ దగ్గర అయితేమి, అదేవిధంగా నెల్లూరు కలెక్టరేట్ దగ్గర అయితేమి, అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి మైన్స్ అండ్ మినరల్స్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి వారికి కూడా వినతిపత్రం సమర్పించడం జరిగింది. కానీ దీనిపైన ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వారికి ఇంకా చేదోడు వాదోడుగా ఉంటూ లక్షల కోట్ల రూపాయలు సంపాదించడమే ధ్యేయంగా వాళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఒక హ్యాచరీలో పనిచేస్తున్నటువంటి రోజువారీ కూలీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ క్వార్జ్ బిజినెస్ దాదాపు 300 కోట్లు పైగా సంపాదించినటువంటి పరిస్థితి సైదాపురం మండలంలో. తెల్లరాయి దోపిడీ వెనక ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు పలువురు ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సైదాపురం, గూడూరు మండలాల్లో వందల కోట్ల రూపాయల విలువైన తెల్లరాయిని కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారని బాహటంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజలు నిజమైన క్వారీ లీజుదారుల నుండి నిరసనలు వ్యక్తం అవుతున్నా దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. జిల్లా ఉన్నతాధికారులు, మైనింగ్ శాఖ, రాష్ట్ర అధికారులు సైతం పూర్తిగా చేతులెత్తేశారంటూ ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు నిరసనలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి దోచే దొరికినంత వరకు దోచే అనే విధంగా తెల్లరాయిని ఎక్కడ పడితే అక్కడ దోచేసే విధంగా, ముఖ్యంగా గూడూరు రూరల్, సైదాపురం ఏరియాలో అయితే దొరికిందంతా దోచుకో, సంపద అంతా తెచ్చుకో అన్నట్టుగా ఈరోజు వ్యవహారం అట్లా ఉంది. ఇక్కడ ఇంత జరుగుతున్నా కానీ, ఇంత అక్రమంగా తెల్లరాయి తరలిస్తున్నా కానీ అధికారులు మాత్రం కళ్ళు లేని కబోదుల్లాగా చూసే పరిస్థితి ఈరోజు ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో ఉంది. ముఖ్యంగా సైదాపురం, గూడూరు రూరల్లో ఉంది. ఇంత జరుగుతున్నా కానీ అధికారులు పట్టించుకోపోవడానికి కారణం ఏంటంటే ముడిపిలు ఏమన్నా అందాయా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుంచి.
మీకు ముడుపులు అందాయా? ఇది ప్రశ్న ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నాం. తెల్లరాయి నిక్షేపాలు ఉన్న అసైన్మెంట్ భూముల్లో అక్రమార్కులు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ చేస్తూ కోట్లాది రూపాయల సొమ్ము ఆర్జిస్తున్నారు. అప్పుడప్పుడు కంటి తుడుపు చర్యగా అధికారులు పలు యంత్రాల్ని సీజ్ చేసి నామమాత్రంగా కేసులు నమోదు చేసుకుంటున్నారు. అయితే అధికార వైసీపీ బడా నేతలు పైరవీలు చేసి సీజ్ చేసిన యంత్రాల్ని విడిపించుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. ఇదే అదునుగా కొందరు నకిలీ విలేకరులు ప్రెస్ మీడియా ముసుగులో అక్రమార్కులు అవినీతి అధికారులతో మమేకమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నకిలీ కేటుగళ్లపై అధికారుల నిఘా నియంత్రణ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పేట్రేగిపోతున్నారు. అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ మైనింగ్ తెరదీస్తూ మంత్రులు అయితేమి, ఎమ్మెల్యేలు అయితేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు. ఎంత రేటుకి కార్డ్స్ కానీ, పల్స్పర్ కానీ, తెల్లరాయి కానీ అమ్మాలో నిర్ణయించేది కూడా వీళ్ళే. ఒకప్పుడు 2,000 రూపాయలు టన్ను అమ్ముతున్నటువంటి పరిస్థితి నుంచి 20,000 దాకా తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మీరు 4,000కే అమ్మాలి, 3,000కే అమ్మాలని చెప్పి వీళ్ళే ధర నిర్ణయిస్తూ ఆ ధరకి ఇవ్వకపోతే వాళ్ళని ఇబ్బందులు పెడుతూ, దాడులు చేపిస్తూ అధికారుల చేత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సైదాపురం, గూడూరు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో కేజీఎఫ్ తరహాలో ఇష్టానుసారంగా పగలు రాత్రి అన్న తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు మాత్రం లంచాల మత్తులో అక్రమార్కులకు సహకరిస్తూ తనిఖీల మాటే మరిచారన్న విమర్శలు ఉన్నాయి. అయితే అవినీతి అధికారుల భరతం పట్టేలా ఉన్నతాధికారులు దృష్టి సారించి తెల్లరాయి అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. మొత్తం మీద ఈ కేజీఎఫ్ తరహా మాఫియాకు ఎప్పుడు అడ్డుకట్ట పడుతుందని స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. భారతీయ జనతా యువమోర్చాని చూడ చెప్తాం, మీరు కానీ ఇప్పుడు కానీ అధికారులు కానీ చర్యలు తీసుకోలేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ సంపదను ఎలా దోచేస్తారండి? దోచుకుంటా పోతుంటే ఏం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా కానీ ఈ యొక్క వ్యవహార శైలి మార్చుకొని ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి, తెల్లరాయిని అక్రమంగా తరలిస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి, యువమోర్చా నుంచి ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.